2020 ఆగస్టు 7వ తేదీ వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోజికోడ్కు వచ్చింది. అంతా అనుకున్నట్టు జరిగితే సేఫ్గా ల్యాండ్ అయ్యేదే. కానీ వ్యతిరేక వాతావరణ పరిస్థితుల కారణంగా రన్వేపై అదుపు తప్పడంతో విమానం లోయలోకి జారి పెను విపత్తుగా మారింది. నాటి విమాన ప్రమాదానికి కారణం కోజికోడ్ టేబుల్ టాప్ రన్వేనే. విపరీత వాతావరణ పరిస్థితుల్లో ఈ రన్వేలపై ల్యాండింగ్ చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కానీ అహ్మదాబాద్ ప్రమాదానికి రీజన్ అది కాదు. పైగా సేఫ్టీలో కూడా అహ్మదాబాద్ టాప్లో ఉంటుంది. విమానాన్ని నడిపిన పైలట్లకు సుదీర్ఘ అనుభవం ఉంది. మరి ఘోర ప్రమాదానికి కారకులు ఎవరు? అసలు అహ్మదాబాద్లోని రన్వే 23 నుండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. సమయం మధ్యాహ్నం 1:38. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-171 విమానం రన్వే 23పై టేకాఫ్ ప్రారంభమైంది. టేకాఫ్ బాగానే జరిగింది. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్కు వెళ్తుంది అనుకునే లోపే మేడే కాల్ వచ్చింది. 625 అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉండగానే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కు మేడే కాల్ చేశారు. తరువాత వారిని సంప్రదించేందుకు ATC తిరిగి ప్రయత్నించగా అటువైపు నుండి స్పందన లేకపోయింది. కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బంది కలుపుకుని మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. విమానంలో ఉన్న వారిలో 169 మంది భారత పౌరులు కాగా 53 మంది బ్రిటిష్ జాతీయులు. పోర్చుగీస్కు చెందిన 7, కెనడాకు చెందిన 1 కూడా ఉన్నారు. వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. పైగా విమానం నివాసాలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఇక్కడే బోయింగ్పై విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రమాదానికి గురైన విమానం పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. కొన్నేళ్లుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి. ఈ విమానం చాలా తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ దూరం ప్రయాణిస్తోంది. 787-8 విమానాన్ని అడ్వాన్స్డ్ మెటీరియల్స్తో తయారు చేశారు. నిర్మాణంలో దాదాపు 50% కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ను వాడారు. దీనివల్ల విమానం తేలికగా బలంగా ఉంటూనే తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తోంది. దీని రెక్కల కొనలు పైకి వంగి నునుపైన ఆకారంలో ఉంటాయి. ఇవి గాలి వల్ల కలిగే అడ్డంకిని తగ్గించి విమానం మరింత సమర్థవంతంగా ఎగిరేలా చేస్తాయి. ఈ జెట్ విమానానికి 2 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. గాలిని చీల్చుకుంటూ వేగంగా వెళ్లేందుకు వీలుగా దీని బాడీని ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు. సాధారణంగా బోయింగ్ 787-8 విమానం 2 తరగతుల సీటింగ్ పద్ధతిలో 242 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఒక్కసారి ఫ్యూయల్ నింపుకుంటే సుమారు 13,530 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. అందుకే ఖండాలు దాటి చేసే సుదూర ప్రయాణాలకు ఇది చాలా అనుకూలమైనది. దీని సిరీస్లోని 787-9, 787-10 విమానాల కంటే ఇది కొంచెం చిన్నదైన ప్రయాణ దూరం, పనితీరులో మాత్రం అద్భుతమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విమానానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ విమానం కొన్నేళ్లుగా సాంకేతిక భద్రతా సమస్యలు ఎదుర్కొంటుంది. విమానాన్ని తయారు చేసిన బోయింగ్ పైన తీవ్ర విమర్శలున్నాయి. 2013లో లిథియం అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన 2 వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్ లైనర్ను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపివేశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునర్రూపకల్పన చేసే వరకు US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డ్రీమ్ లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది. 2024లో కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్ బ్లోయర్ శామ్ సలేహ్పూర్ డ్రీమ్ లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి US సెనేట్కు సాక్ష్యం ఇచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది. ఆ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 2024 మార్చిలో లాటమ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్లో C2 స్విచ్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్ లైనర్ను నడుపుతున్న పైలట్లు ఇంజన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు, ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత పెద్ద ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.
సాధారణంగా విమాన ప్రమాదాలకు మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలే ప్రధాన కారణాలు. కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. నిర్వహణ లోపం వల్ల ఫ్లైట్లోని యంత్రాలు మొరాయించడము ఒక కారణం. పక్షులు ఢీకొట్టడం, విమాన భాగాలు విరిగిపోవడం ప్రధాన కారణాలు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి కారణం ఏంటన్నది పూర్తి విచారణ తరువాతే తెలుస్తోంది. ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. కాబట్టి త్వరలోనే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గల కారణాలు బయటకు రావచ్చు. ఒకవేళ ప్రమాదానికి కారణం బోయింగ్ నిర్మాణ లోపాలే అని తేలితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.